బ్రేసెస్ ట్రీట్మెంట్కి ఫస్ట్ కన్సల్టేషన్ అసలు ఏ ఏజ్ నుంచి తీసుకోవాలి, ఎప్పుడు తీసుకుంటే మీకు బ్రేసెస్ అవసరమా, మీ పిల్లలకి అవసరమా లేదా అన్నది మీకు క్లారిటీ వస్తుంది అన్న దాని గురించి ఈ వీడియో మనం డిస్కస్ చేయబోతున్నాం. ఆర్థోడాంటిక్ కన్సల్టేషన్ అన్నది ప్రతి పిల్లలకి అరౌండ్ ద ఏజ్ ఆఫ్ 6 yearsకి అవసరం అండి. ఫస్ట్ ఆర్థోడాంటిక్ కన్సల్టేషన్ ఇస్ అట్ ఏజ్ 6 years. యూఆర్ లిజనింగ్ టు మీ కరెక్ట్లీ. 6 yearsకి మనకి ఏం తెలుస్తుంది? 6 yearsలోనే బ్రేసెస్ వేస్తారా? ఇంకా అసలు పాలపల్లే ఉంటాయి కదా చాలా మందిలో, పర్మనెంట్ టీత్ కూడా వచ్చి ఉండవు కదా అని చాలా మంది అడుగుతూ ఉంటారు. అండ్ ఇదే మోస్ట్ నెగ్లెక్టెడ్ రీజన్ కూడా అండి. 6 yearsకి మా పిల్లలకి పర్మనెంట్ టీతే వచ్చి ఉండవు, ఎందుకు ఆర్థోడాంటిక్ కన్సల్టేషన్ తీసుకోవాలి అని చాలామంది నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు. సో ఈ వీడియో మీరు పూర్తిగా చూసినట్లయితే మీకు దీనికి రీజన్స్ అన్నవి తెలుస్తాయి. సో అట్ ఏజ్ 6 మేమేం చూస్తాము, మీరు డెంటల్ కన్సల్టేషన్ విత్ అన్ ఆర్థోడాంటిస్ట్ తీసుకున్నప్పుడు మేమేం చూస్తాము మీ పిల్లల్లో అంటే, ఫస్ట్ టీత్ కన్నా ముందు మీ పాప లేదా బాబు ఫేస్ స్ట్రక్చర్ ఎలా ఉంది, జా స్ట్రక్చర్ ఎలా ఉంది, అవి కరెక్ట్ సైజ్లో ఉన్నాయా లేదా, కరెక్ట్ పొజిషన్లో ఉన్నాయా లేదా, కరెక్ట్ లెంత్లో ఉన్నాయా లేదా అన్నది ఆ ఏజ్లో మేము ఫస్ట్ చేసే కన్సల్టేషన్. ఎందుకు అంటే చాలామంది పిల్లల్లో బై జెనెటిక్స్ కానీ, హెరిడిటరీ రీజన్స్ కానీ, లేదా ఏదైనా దెబ్బలు తగలడం వల్ల కానీ, లేదా కొన్ని హ్యాబిట్స్, చాలామంది పిల్లలు నోట్లో వేలేసుకోవడము, వేలు చప్పరించడం, నెయిల్స్ బైట్ చేయడము, లిప్ సకింగ్ హ్యాబిట్స్ అంటారు, ఇలాంటి కొన్ని హ్యాబిట్స్ వలన లేదా జెనెటిక్గా ఉండడం వల్ల కూడా వాళ్ళ జాస్ అన్నవి ఐడియల్గా పెరగాల్సిన సైజులో కాకుండా రెస్ట్రిక్ట్ అవ్వడం కానీ, ఒక జా గ్రోత్ ఎక్కువ అవడం, ఇంకొక జా గ్రోత్ తక్కువ అవడం కానీ, లేదా వీ షేప్డ్ ఆర్చెస్, థమ్ సకింగ్ వాళ్ళలో ఎక్కువగా చూస్తుంటాం, వీ షేప్డ్ ఆర్చెస్ అంటే కన్స్ట్రిక్ట్ అయిపోవడం కానీ అప్పర్ జా లేదు. ఈ కాలం చాలా కామన్గా మనం చూస్తుంది ఏంటంటే ఈ అడినాయిడ్స్ అండ్ టాన్సిల్స్, ఈఎన్టీ ఇష్యూస్ వల్ల కూడా ముక్కుతో గాలి తీసుకునే కన్నా నోట్తో ఎక్కువగా గాలి తీసుకోవడం, ఇలాంటివన్నీ కూడా అల్టిమేట్లీ మన డెంటల్ ఆర్చెస్ మీద, టీత్ మీద చాలా ఎఫెక్ట్ చూపిస్తాయి.